ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సహోదరీ సహోదరులందరికీ వందనాలు. మన ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం బైబిల్లోని ఒక ఆసక్తికరమైన మరియు ఎంతోమందికి ఎన్నో సందేహాలు ఉన్న ఒక విషయం గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే 666 అనే సంఖ్య యొక్క అసలర్థమేమిటి? ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకొక స్పష్టమైన అవగాహన వస్తుంది. మన బైబిల్లోని ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం చివర్లో క్రీస్తు విరోధి గురించి చదువుతాం. అక్కడ ప్రకటన 13:18లో ఇలా వ్రాయబడి ఉంది: ఇందులో జ్ఞానము కలదు. బుద్ధిగలవాడు ఆ మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుష్యుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. చాలామంది ఈ 666 సంఖ్యను మృగము యొక్క ముద్రతో కలిపేస్తుంటారు. కాని జాగ్రత్తగా గమనిస్తే ఇవి రెండు వేర్వేరు విషయాలు. అంత్యదినాల్లో ఎవరైనా కొనాలన్నా అమ్మాలన్నా ఆ ముద్ర తప్పనిసరవుతుంది. కాని 666 అనే సంఖ్య ఆ క్రీస్తు విరోధి యొక్క గుర్తింపును లేదా వాడి పేరును సూచించే ప్రత్యేకమైన సంఖ్య. అయితే ఈ 666 అర్థం ఒక పెద్ద రహస్యం. పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్తలుడైన యోహాను రాస్తున్నప్పుడు దాన్ని ఒక రహస్యంగానే ఉంచాలని ఉద్దేశించినట్లు కనిపిస్తోంది. అందుకే దాన్ని అర్థం చేసుకోవటానికి జ్ఞానం కావాలని చెప్పాడు. కొంతమంది చరిత్రకారులు గెమాట్రియా అనే పద్ధతిని వాడి, అంటే పేర్లోని ప్రతి అక్షరానికి ఒక సంఖ్యను ఇచ్చి లెక్కించడం ద్వారా కొంతమంది వ్యక్తుల పేర్లను 666కు సమానం చేసి వారే ఆ క్రీస్తు విరోధి అని ప్రచారం చేశారు. ఉదాహరణకు రోమా చక్రవర్తి ఖైసరు నీరో లేదా మిఖాయిల్ గోర్బచేవ్, అలాగే చరిత్రలోని కొంతమంది పోపుల పేర్లను ఈ సంఖ్యకు సెట్ చేయటానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. నిజం చెప్పాలంటే అక్షరాలతో మరియు అంకెలతో కాస్త గ్యారడీ చేస్తే దాదాపు ఎవరి పేరైనా సరే 666కు సెట్ అయ్యేలా చేయొచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అసలు విషయం వేరే ఉంది. బైబిల్ గ్రంథంలో అంకెల వెనుక గొప్ప ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. దేవుని సంపూర్ణతను సూచించటానికి బైబిల్లో 7 అనే సంఖ్యను వాడతారు. అదే మనుష్యుడి సంఖ్య 6. మనిషి 6వ రోజున సృష్టించబడ్డాడు. అలాగే దేవుని మహిమను చేరుకోలేక ఎప్పుడూ దేవుని కంటే తక్కువగానే ఉంటాడు. రేపు రాబోయే ఆ క్రీస్తు విరోధి కూడా దేవుడిలా మారాలని, తానే దేవుడినని ప్రకటించుకోవాలని చూస్తాడు. కాని దేవుని పరిపూర్ణమైన 7 సంఖ్య ముందు వాడి 3 6ల 666 ప్రయత్నం అంతిమంగా విఫలమవుతుంది. దేవుని ముందు క్రీస్తు విరోధి ఎప్పుడూ ఓడిపోవాల్సిందే అని ఈ సంఖ్య మనకు గుర్తుచేస్తోంది. మీకు ఇంకో ఆసక్తికరమైన విషయం చెప్పనా? మనకు లభించిన పురాతన గ్రీకు వ్రాతప్రతులలో కొన్నింటిలో ఈ సంఖ్య 666కు బదులుగా 616 అని ఉంది. ఎక్కువ ఆధారాలు 666కే ఉన్నప్పటికీ ఈ 616 అనే సంఖ్య కూడా ఉందనే విషయం మనం అనవసరంగా క్యాలిక్యులేటర్లు పట్టుకుని పేర్లను లెక్కించే ముందు ఒకసారి ఆలోచించేలా చేస్తుంది. మనం సంఖ్య గురించి భయపడటం కంటే దేవుని వాక్యంలో స్థిరంగా ఉండటం ముఖ్యం. ఇదండి 666 సంఖ్య వెనుక ఉన్న వాస్తవం. ఈ వీడియో ద్వారా మీరు ఒక స్పష్టమైన ఆత్మీయ సత్యాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అలాగే మన తోటి విశ్వాసులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని షేర్ చేయండి. దేవుని వాక్యానికి సంబంధించిన ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.